హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ లేదా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్లోని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మసాలా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక టమాటోని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని టమాటాను మగ్గిన వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ముందుగా కడుక్కొని శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మనం కుక్కర్లోనే వేసేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది టేస్టీగా. చికెన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ వచ్చిన వరకు చికెన్లో నుంచి ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ వచ్చి సగం కుక్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో మనం పసుపు, సాల్ట్, కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఈ మసాలాలన్నీ వేసుకొని చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా మసాలాలన్నీ వేగిన తర్వాత మనం అందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని పెరుగు గడ్డలు లేకుండా కలుపుకుంటే బాగుంటుంది. సూపర్గా ఉంది, స్మెల్ చాలా టేస్టీగా. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందు మనం కడిగి పెట్టుకున్న రైస్ని 2 గ్లాసెస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్కి నేను 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఆ 4 గ్లాసెస్ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. ఆ వాటర్ని కూడా అందులోకి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని ముందుగా వేగించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ తర్వాత వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. కుక్కర్ చికెన్ పులావ్. ఆ చికెన్ బిర్యానీ చాలా బాగుంది, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది, 3 విజిల్స్కి సరిపోయింది బాగా. నేను ఎంత చెప్పానో అంత క్వాంటిటీలో వాటర్ రైస్ కూడా వేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ కుక్కర్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.